గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయిన పేరు V6 ఛానల్లో తీన్మార్ వార్తలు అనే కార్యక్రమం ద్వారా పాపులర్ అయిన సత్తి డిఫరెంట్ గెటప్ యాటిట్యూడ్తో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. కొత్తగా విడుదలైన సినిమాలపై, రాజకీయ పరిణామాలపై, ఇతర సంగతులపై సత్తి చేసే పేరడీలకు మంచి స్పందన వస్తుంది. ఈ మధ్య బిత్తిరి సత్తిపై రకరకాల రూమర్లు వస్తున్న సంగతి తెలిసిందే. బుల్లితెరపై ఇప్పటి వరకు తన హవా కొనసాగిస్తున్న నేపథ్యంలో వెండితెరపై కూడా ఈ మధ్య మెరుపులు మెరిపిస్తున్నాడు. వివిధ ఛానల్స్ లో యాంకరింగ్ చేస్తూ తనదైన స్టైల్లో దూసుకుపోతున్న బిత్తిరి సత్తి అలియాస్ అసలు పేరు కావలి రవికుమార్. తాజాగా బిత్తిరి సత్తిపై దాడి జరిగింది. హైదరాబాద్ లోని V6 ఛానల్ కార్యాలయం ఎదుట హెల్మెట్ తో గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై దాడి చేసినట్లు తెలుస్తుంది. V6 టీవీ ఆఫీస్ ముందు కారు దిగి ఆఫీస్ లోకి వెళ్తుండగా ఇద్దరు దుండగులు బైక్ మీద వచ్చి సత్తి మీద దాడి చేశారు. ఈ దాడిలో మూతికి దెబ్బలు తగిలాయి. దాడి చేసిన దుండగులు జై భారత్ అని నినాదాలు చేశారు. వెంటనే అప్రమత్తమైన ఛానల్ సిబ్బంది ఆ దుండగులను పట్టుకున్నారు. తర్వాత పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో వారిద్దరిని అప్పగించారు. కాగా దాడి చేసిన సమయంలో ఆ దుండగులు బాగా తాగి ఉన్నట్లు చెప్తున్నారు. గాయపడిన సత్తిని స్థానిక స్టార్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ దాడి అనుకోకుండా చేశారా లేక పక్కా ప్లాన్ తో చేశారా అన్న విషయం తెలియాల్సి ఉంది.